అందరికీ నమస్కారం. ఉద్యోగుల, పెన్షనర్ల, కార్మికులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే మరి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు గానీ, కార్మికులు, పెన్షనర్లు, తర్వాత ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి అయితే మరి కార్మిక శాఖ అయితే అనేక సమస్యలనైతే గాలికి వదిలేస్తుంది. కనీస వేతనం అమలు చేయడం, కనీస పెన్షన్‌ని అమలు చేయలేకపోవడం, తర్వాత వారికి ఉద్యోగ భద్రత, వారికి రకాల అనేక ఆర్థికేతర సమస్యల పరిష్కారం విషయంలో అయితే కార్మిక శాఖ అయితే చాలా తత్సారం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మరి బడా కార్పొరేట్ కంపెనీలకు వేల లక్షల కోట్లలో మరి రుణాలు రాయితీలు ఇవ్వడం, మాఫీలు చేయడం చేస్తున్న ప్రభుత్వాలు మరి కార్మికులకు, ఉద్యోగులకు సంబంధించి కనీస పెన్షన్ అమలు చేయలేకపోవడంలో మరి ఉద్యోగులందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని విషయాలు చూద్దాం. క్లెయిమ్స్ పరిష్కారంలో కార్మిక శాఖ తత్సారం. 2 ఏళ్లలో 607 కేసులకు పరిష్కరించింది 26 కేసులు మాత్రమే. ఇక గ్రాట్యుటీ చెల్లింపుల కేసుల్లోనూ ఇదే తంతు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించడం, సంక్షేమం, పని గంటల అమలు తీరు పర్యవేక్షణ ద్వారా కార్మికులకు మేలు జరిగేలా చూడడమే కార్మిక శాఖ ప్రధాన ఉద్దేశం. మరి పారిశ్రామిక ప్రాంతాల్లో లాకౌట్లు, సమ్మెలను నివారించడానికి కార్మిక సంఘాలకు, పరిశ్రమల యాజమాన్యాలకు మధ్యవర్తిత్వం వహించి నివారిస్తున్నది. పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగి యాజమాన్యాలకు నష్టం చేకూరకుండా చూసే పాత్రను కార్మిక శాఖ చక్కగా పోషిస్తున్నది. ఇక గ్రాట్యుటీ చెల్లింపుల కేసుల్లోనూ చాలా లేట్ అయితే జరుగుతుంది. డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకం అమలు కూడా అంతంతే ఉందంటూ ఇక్కడ తెలుస్తుంది. ఇక 2024-25లో పారిశ్రామిక వివాదాలు కార్మిక శాఖ వద్దకు 375 రాగా అందులో 350 పరిష్కరించింది. ఈ ఏడాది రాష్ట్రంలో కార్మిక శాఖ 1280 పరిశ్రమల్లో క్రమం తప్పకుండా చేపట్టిన తనిఖీల్లో యజమానులందరూ కార్మికుల హక్కులను ఎక్కడ కూడా కాలరాయడం లేదని ప్రభుత్వం బడ్జెట్లో బుక్కుల్లో గొప్పగా ప్రకటించింది. బొమ్మ బొరుసు ఉండే నాణంలో ఉంది యాజమాన్యం కోణంలోనిది మాత్రమే. అదే కార్మికుల కోణంలో చూస్తే అడుగడుగునా పరిశ్రమల్లో హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి. కనీస వేతనాలు ఎక్కడా అమలు కావడం లేదు. కనీస పెన్షన్ కూడా ఎక్కడా ఏ కార్మికుని కూడా రావడం లేదు. కార్మికులతో గొడ్డు చాకరీ చేయించుకుంటూ అరకొర వేతనాలు కూడా ఇవ్వని పరిశ్రమలు రాష్ట్రంలో లక్షల్లో ఉన్నాయి. కార్మిక శాఖకు ఫిర్యాదు చేస్తే ఈ చిరుద్యోగం ఎక్కడ పోతుందో అన్న భయంతో ఫిర్యాదు చేయడానికి కూడా కార్మికులు, ఉద్యోగులైతే వెనుకాడుతున్నారు. కొంత ఉండే కంపెనీకి తనకు తీవ్ర అన్యాయం చేసిందనే బాధతో కొందరు కార్మికులు కార్మిక శాఖ గడప తొక్కుతున్నారు. ఆ కార్మికులకు సంబంధించిన క్లెయిమ్స్ను పరిష్కరించడంలో మాత్రం కార్మిక శాఖ చాలా లేట్ అయితే చేస్తుంది. కనీస వేతనాల కోసం కార్మికుల క్లెయిమ్స్ పరిష్కారంలోనూ, ఆలస్యమైన వేతనాలు ఇప్పించడంలోనూ, ప్రమాదాలకు నష్టపరిహారాలు చెల్లించడంలోనూ, తొలగింపు గురైనటువంటి ఉద్యోగులకు అప్పీళ్లను పరిష్కరించడంలోనూ అడుగడుగునా జాప్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక్కడ చూస్తే కనీస వేతనాల క్లెయిమ్స్ 412 ఉంటే 195 నమోదైనవి. 607 మొత్తం 607 అయితే పరిష్కారం చేసిన 26 కేసులు మాత్రమే. ఇక పరిహార క్లెయిమ్స్ చూస్తే మొత్తం 362 పరిహార క్లెయిమ్స్ ఉంటే పరిష్కారం చేసిన 289. వేతన చెల్లింపు క్లెయిమ్స్ మొత్తం 9 ఉంటే అసలు పరిష్కారం 0. దుకాణాలు, సంస్థల క్లెయిమ్స్ 70 మొత్తం కేసులుంటే 8 మాత్రమే పరిష్కారం చేశారు. ఇక గ్రాట్యుటీ క్లెయిమ్స్ మొత్తం 161 ఉంటే 44 గ్రాట్యుటీ కేసులు మాత్రమే పరిష్కారం చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం 2015లో రవాణా రంగంలోని డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టుల కోసం 5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ప్రతి ఏటా కార్మిక శాఖలో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ బీమా పథకం వర్తిస్తుంది. అయితే ఈ పథకం మీద పెద్దగా అవగాహన కూడా లేదు. ప్రమాదాల్లో చనిపోతే బాధిత కుటుంబాలకు పరిహారం వస్తుందనే విషయం కూడా పెద్దగా ప్రచారం లేదు. ఈ పథకం కింద 13,11,072 మంది డ్రైవర్లు లబ్ధిదారులుగా ఉన్నారు. గత సంవత్సరంలో పరిహారం కోసం డ్రైవర్ల కుటుంబాల నుంచి కార్మిక శాఖ స్వీకరించిన క్లెయిమ్స్ కేవలం 250 మాత్రమే. అందులో పరిష్కరించబడినవి 111 మాత్రమే. బాధిత కుటుంబాలకు 4,80,00,000 మాత్రమే పరిహారం అందింది. అన్నిటిపైన అవగాహన ఉండే జర్నలిస్టుల నుంచి క్లెయిమ్ కోరింది ఒక కుటుంబమే. బాధిత కుటుంబానికి 5 లక్షలు అయితే అందించబడ్డాయి. ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నాయి. కార్మిక శాఖ అన్ని పథకాలపై ప్రచారం కూడా నిర్వహించాలి. ఈ కేసులన్నింటినీ కూడా త్వరగా పరిష్కరించాలి. కనీస వేతనం, కనీస పెన్షన్ అమలయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కార్మిక సంఘాలు అయితే కోరుతున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.